కూతుర్ని అరెస్ట్ చేస్తే నీకింత బాధొస్తుంది కదా, మరి నా జీవితం నాశనం అవుతుంటే తల్లిగా మా అమ్మకి కోపం రాదా? తను ఆ కోపంలో ఏదో చేయబోతే జైల్లో వేయించారు కదా, మరి నా పరిస్థితి ఏంటని ఆలోచించలేదా? మా అమ్మని అరెస్ట్ చేయించిన యమజయ్ అర్జున్ బాబుని వెంట పెట్టుకుని వెళ్లి కేసుని విత్ డ్రా చేసుకోవాలి. మా అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. తీసుకురాకపోతే నీకు ఆప్షన్స్ ఉన్నాయా? తీసుకురావాలి అంతే. ఒక్కవేళ తీసుకురాలేదనుకో, నీ కూతురికి ముందు ఫస్ట్ డిగ్రీ రుచి చూపిస్తా. అంటే లాఠీలతో కొట్టడం, ముఖం మీద లైట్ వేయడం లాంటిది. తర్వాత సెకండ్ డిగ్రీ ఇస్తాం, అంటే ఐస్ మీద పడుకోబెట్టడం, విమానంలో ఎక్కిస్తాం. అయ్యో వద్దు, నా బిడ్డనేం చేయకండి. తరువాత థర్డ్ డిగ్రీ, నోట్లో పళ్ళు పీకేయడం, వేళ్ల నుంచి గోళ్లు పీకేయడం లాంటివి. అయ్యో వద్దు. చివరగా మిగిలింది ఎన్కౌంటర్. నీకు కరెక్ట్గా 5 నిమిషాల టైం ఇస్తున్నా. ఈ 5 నిమిషాల్లో డెసిషన్ తీసుకో, లేకపోతే ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఈ స్నేహ గతమేంటో తెలియాలి. తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మాయి స్నేహ, ఏంటి పిన్ని, ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదమ్మా. పొద్దుటి నుంచి ఒక్కదానివే పనులు చేస్తున్నావు, అందుకే సాయం చేద్దామని వచ్చాను. అయ్యో మీకెందుకు పిన్ని, నేను చేసుకుంటానులే. పర్లేదులేమ్మా. అమ్మ స్నేహ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అందుకే శివలాంటి మంచి మొగుడు దొరికాడు. అవును పిన్ని, ఆ మాట నేను చాలాసార్లు అనుకున్నాను. శివగారు చాలా నెమ్మది. నేను ఆయనతో చాలాసార్లు గొడవపడ్డాను, అయినా సరే సర్దుకుపోయేవారు. నేను అవమానించినా ఆయన భరించేవారు, అంతే తప్ప నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అంత మంచివాణ్ణి ఎందుకు అనుమానించావమ్మా? దానికి కూడా ఆయన మీద ప్రేమే కారణం పిన్ని. ఈ ఇంట్లో కావేరి ఉండేది కదా, మొదట్లో ఆయన ఆ కావేరీనే ఎక్కువ పట్టించుకునేవారు. దానికి కారణం కావేరి తను చదువుకోవడం మానేసి ఈయన చదువు కోసం సాయం చేయడం. ఆ కథంతా నాకు తెలుసమ్మా. అసలు మీ ఆయన్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళ మేనత్తే అంట కదా? అవును పిన్ని, ఆయన కృతజ్ఞత చూపిస్తుంటే నేను అపార్థం చేసుకునేదాన్ని. అందువల్లే ఈనాళ్ల మా కాపురంలో అచ్చటా ముచ్చటా ఏదీ లేదు. గొడవలు అపార్థాలతోటే కాలం గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే మేమొకరినొకరం కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాం. అదే మంచిదమ్మాయి. మొగుడు పెళ్ళాలంటే అలాగే ఉండాలి. అవును పిన్ని, ఇక నుంచి నేను శివగారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయిపోయాను. అదే కరెక్టమ్మా. మీరిద్దరూ చిలక గోరింకల్లా సంతోషంగా ఉండాలి. నువ్వు శివని అనుమానించి తనకి దూరమయ్యానని చెప్పావు చూడు, అది నాకు చాలా అవసరం. ఈ ఒక్క పాయింట్తో నేనిక్కడ పాతుకుపోయి మీ మొగుడు పిల్లల జీవితాలతో ఆడుకుంటాను చూడు. రుక్మిణిని విడిపించమని యమజికి ఫోన్ చేస్తే అది నన్ను చంపేస్తుంది. చెయ్యకపోతే వీళ్ళు నా కూతుర్నేం చేస్తారో తెలియడం లేదు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే కొయ్యిలా ఉంది నా పరిస్థితి.
నీకిచ్చిన టైం అయిపోయింది. నువ్వు ఫోన్ చేయవని కూడా అర్థమైంది. ఇక నీ కూతుర్ని ఆ భగవంతుడే రక్షించాలి. ఇదిగిదిగో మైసమ్మ, నువ్వు వస్తమాను బెదిరించేస్తే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఈ విషయం యమచకి చెప్పాననుకో, తను మీ అంత చూస్తుంది. కావేరి, ఇది మళ్ళా మొదలుకొచ్చింది. ఇలా మోడల్తో చెప్తే దీనికి అర్థం కాదు, కానీ చాతల్లోనే చూపించాలి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అయ్యో నా బిడ్డ, నా బిడ్డ. కావేరి ప్లీజ్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. నా కూతుర్ని వదిలిపెట్టు, అది దెబ్బలకు తట్టుకోలేదు. ఒంటి మీద 4 దెబ్బలు పడితేనే మీరింత బాధపడుతున్నారే? ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కాజేస్తే వాళ్ళెంత బాధపడుంటారు. అయ్యో తప్పే, తప్పే, అలా చేయడం తప్పే. ఇంకెప్పుడు అలా చెయ్యో. ప్లీజ్ నా కూతుర్ని వదిలేయమని చెప్పవా? ప్లీజ్ ప్లీజ్. కావేరి, నువ్వు జాలి చూపించావంటే నేనొప్పుకోను. ఇలాంటి వాళ్ళ పట్ల అస్సలు జాలి చూపించకూడదు. ఊరుగారు, మీరైనా చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఏంటే పట్టుకునేది? ఆడిన నాటకాలు చాలు. ఇదిగో చూడు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా, ఏడ్చి రాగాలు తీసినా ఏం లాభం లేదు. రుక్మిణి గారిని యమజ విడిపిస్తేనే నీ కూతురు క్షేమంగా తిరిగొస్తుంది. లేకపోతే అంతే. అయ్యో యమచ వట్టి దుర్మార్గురాలు, నా మాట వినదు. నిప్పుని వెలిగించాలంటే నిప్పే కావాలి బేబీ. యమజ లాంటి క్రిమినల్స్ ని దారికి తేవాలంటే నీలాంటి క్రిమినల్సే కావాలి. చెయ్, ఫోన్ చెయ్. చేస్తాను. ఫోన్ చేయడమే కాదు, యమజని ఒప్పించాలి. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేసి తీరాలి. చేసి తీరుతుందని, లేకపోతే కూతురికి కోటింగ్ కంటిన్యూ అవుతుంది కదా. ఏకాకి నువ్వు ఆపు. ముందు ఫోన్ చేయవే, యమజను ఒప్పించు. లేకపోతే నువ్వు నీ కూతురు కూడా 7 ఊసలు లెక్కెట్టుకుంటారు. స్పీకర్లో పెట్టు. అలా ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది? తీసి అక్కడ ఏమైనా జరుగుతుందా?